హాయ్ బడీస్, నేను మీ శివాని. మీకోసం నేను ఒక మంచి బ్యూటిఫుల్ క్రాఫ్ట్ తీసుకొచ్చానండి. ఇది ఏంటంటే నార్మల్గా మీరు ఒక చిన్న కాంపిటీషన్స్ ఒక వేస్ట్ మెటీరియల్తోని మనం ఒక మంచి బ్యూటిఫుల్ క్రాఫ్ట్ చేసినప్పుడు మనకు వచ్చే హ్యాపీనెస్ ఉంటుంది కదా అండి. ఈ వీడియోలో చూస్తే మీకు తెలుస్తుందన్నమాట. ఈ వీడియోలో మీరు ఎక్కువగా ఏ మెటీరియల్ కొనాల్సిన అవసరం లేదు. జస్ట్ వేస్ట్ మెటీరియల్తోని మనం ఒక మంచి బర్డ్స్ని తయారు చేస్తాం. ఆ బర్డ్స్ అనేవి ఏంటంటే పీనట్స్ అన్నమాట. నార్మల్గా మనము పీనట్ తింటాం కదా అండి, పల్లీలు తిన్నప్పుడు దాని మీద పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టుతోనే అన్నమాట. దీనికి మనం కావాల్సింది ఏంటి అంటే పీనట్స్, గమ్ అండ్ వైట్ పేపర్, అండ్ మీ దగ్గరికి కావాల్సిన ఒక అట్ట ఉంటే సరిపోతుంది స్టిఫ్నెస్ కోసం. నేను ఒక ప్రాపర్ షేప్లో నేను పేపర్ని కట్ చేసుకున్నాను. మీరు ఒకవేళ లేదు నాకు ఒక మంచి షేప్ కావాలంటే మీరు ట్రయాంగిల్లో కట్ చేసుకోవచ్చు, ఓవెల్ షేప్లో చేసుకోవచ్చు, అండ్ సర్కిల్గా కానీ మీ ఇష్టం వచ్చినట్టు రెడ్ ట్రయాంగిల్ మీకు ఇష్టం వచ్చినట్టు మీరు దాన్ని కట్ చేసుకోవచ్చు. నాకు ఈ సెమీ సర్కిల్ బాగా అనిపించింది, సో ఇలా కట్ చేశాను అనమాట. నార్మల్గా మీరు దీని గురించి అంతగా ఎక్కువ మెటీరియల్ కొననవసరం లేదండి. జస్ట్ నార్మల్గా మన ఇంట్లో ఉండే థింగ్స్తోనే మనం చేసుకోవచ్చు. ఇది మనం ఈ కాంపిటీషన్స్లోకైనా కానీ మన ఇంట్లో పెట్టడానికైనా కానీ చాలా బాగుంటుందన్నమాట. చూడ్డానికి చాలా క్యూట్గా ఉంటుంది. నేను దీన్ని ప్రిపేర్ చేసేటప్పుడు కూడా క్రియేట్ చేసేటప్పుడు నాకు అనిపించింది అనమాట, ఇది దీంతో ఇంకా మనం ఇంకా బ్యూటిఫుల్గా చేయొచ్చు, ట్రీస్తోని చేయొచ్చు అని అనిపించింది అనమాట. సో నేను నెక్స్ట్ వీడియో అదే పెడతాను. చాలామంది వీడియో చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు తెలుస్తుంది. నేను కొన్ని వీడియోస్ కొన్ని క్రియేట్ చేసినవి పెడుతూ ఉంటాను. అండ్ మోస్ట్లీ నా యూట్యూబ్ ఛానల్లో నేను ప్రతి ఒక్కటి ఎలా పెడతానంటే యూస్ఫుల్ కంటెంట్తోనే పెడతాను. సో మీకు అవి యూజ్ అవుతాయి. మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు మంచి మంచి వీడియోలు మీకు కనిపిస్తాయి, ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. సో అందుకని చెప్తున్నాను, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు అలా నన్ను సబ్స్క్రైబ్ చేస్తూ నన్ను మోటివేషన్ చేస్తేనే నేను మంచి మంచి వీడియోస్ నేను పెట్టగలను. నాకు ఒక గుడ్ ఇంప్రెషన్ లాగా అనిపిస్తుంది, నాకు మీరు మోటివేషన్ చేసినట్టు అనిపిస్తుంది. సో ప్లీజ్ నన్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నార్మల్గా మనం పీనట్స్ ఉంటాయి కదా, దానికి మనం ఒక ఒక ప్రాపర్గా అండ్ కేర్ఫుల్గా మనం దాన్ని బ్రేక్ చేయాలి. మనం అనీవెన్గా బ్రేక్ చేస్తే ఏమవుతుందంటే దాన్ని మనం యూస్ చేయలేము. సో ప్రాపర్గా దాన్ని బ్రేక్ చేయండి, నీట్గా బ్రేక్ చేసి పెట్టండి అనమాట. ఇది ఇలా బ్రేక్ చేసేటప్పుడు మీకు ఏమైనా అనుమానం లాగా ఇట్లా అనిపించింది అంటే దాన్ని కొంచెం వేడి చేసి కూడా బ్రేక్ చేయొచ్చు, అప్పుడు చాలా మంచిగా వస్తాయి. బట్ దాన్ని కాలనివ్వకండి. అలా కాలనివ్వకపోతే మనకి మనం స్టిక్ చేసినప్పుడు ఆ కలర్ కనిపిస్తుంది, బ్లాక్ కలర్ అనేది. సో అందుకని పచ్చివే చాలా జాగ్రత్తగా అంటే ప్రాపర్గా బ్రేక్ చేసుకోండి. చూసారు కదా, నేను చాలా కేర్ఫుల్గా నేను బ్రేక్ చేశాను. అండ్ ఒక 5 పీనట్స్ తీసుకున్నాను నేను. దాంట్లో 10 వచ్చాయి, మనం హాఫ్ చేస్తాం కదా, 10 వచ్చాయండి. ఆ 10తోనే మొత్తం చేశానన్నమాట నేను చేసేటప్పుడు అయితే నాకు చాలా బాగా అనిపించింది. బ్రేక్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్త. మీరు చిన్న పిల్లలు, 5th క్లాస్ బిలో పిల్లలు దీన్ని చేస్తున్నారు, చిన్నవాళ్ళు 1st క్లాస్ పిల్లలు కూడా దీన్ని చేయొచ్చు అనమాట. అండ్ ఈవెన్ ఒక ఈవెంట్స్లో కానీ ప్రజెంటేషన్ చేయడానికి కానీ వేస్ట్ మెటీరియల్తో నేను ఇలా తయారు చేశానని చెప్పినప్పుడు కానీ మీకు ఖచ్చితంగా ఒక మంచి సర్ప్రైజ్ అండ్ ఒక గిఫ్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇది దీనికి మనం డ్రాయింగ్ వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మన మైండ్తోని మనం అంతా చేయగలం అన్నమాట. ఇలా చేస్తున్నప్పుడు కూడా మీకు మీకు బ్యూటిఫుల్ మైండ్ ఒక క్రియేషన్స్ అనే థాట్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. ఇంకా కొత్తగా తయారు చేయొచ్చు కదా అనే థాట్స్ మీకు ఖచ్చితంగా వస్తాయన్నమాట. నాకు చాలా వచ్చాయి. సో అందుకని చెప్తున్నాను, అందరికీ మంచి మంచి థాట్స్ వస్తాయి ఈ వీడియోని చూస్తున్నప్పుడు. ఇది తయారు చేస్తున్నప్పుడు కూడా మీకు అంత టైం అవసరం లేదండి. ఒక 15 మినిట్స్లో మీరు అంతా ప్రాసెస్ కంప్లీట్ చేసేస్తారనమాట. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇంత టైం పడుతుంది. సో మీరు నార్మల్గానే చాలా తక్కువ టైంలో ఇది తయారు చేసుకోవచ్చు అనమాట. 15 మినిట్స్లోనే ప్రాసెస్ అయిపోతుంది. నేను నార్మల్గా అంతా మీరు దీన్ని తయారు చేసేటప్పుడు ఏం చేయాలంటే అండి, టిష్యూస్ దగ్గర పెట్టుకోండి. ఈ టిష్యూస్ వల్ల ఏమవుతుందంటే మీరు నార్మల్గా మీ చేతికి ఏమైనా అంటినా కానీ బట్ ఆ టిష్యూస్కి మీరు దాన్ని చేసుకుంటే మీకు ఆ పేపర్ మీద క్లియర్గా మంచిగా కనిపిస్తుంది అనమాట, ఏం అంటదు. అంటనప్పుడు మనకు ఆ పేపర్ అనేది నీట్గా ఉంటుంది. సో అలా నీట్గా మెయింటైన్ చేసినప్పుడు మన ప్రజెంటేషన్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. చూసారు కదా, నేను పీనట్స్కి ఇలా పెట్టాను.
మీరు డిఫరెంట్ ప్లేసెస్లలో పెట్టండి. మీకు ఒక బర్డ్ అనేవి కలిసి ఉంటే కలిసి ఒక దగ్గర పెట్టుకోండి. లేకపోతే డిఫరెంట్ ప్లేసెస్లో ఉండాలి అన్నప్పుడు డిఫరెంట్ దగ్గర దాన్ని అప్లై చేసుకోవచ్చు మీరు. మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో నాకు 2 బర్డ్స్ దగ్గర ఉండాలని అనిపించింది. 2 బర్డ్స్ దగ్గర పెట్టాను. కొన్ని బర్డ్స్ దూరం ఉండాలి అని పెట్టాను. కొన్ని బర్డ్స్ ఫుడ్ కోసం వెతుకుతున్నట్టు పెట్టాను. కొన్ని బర్డ్స్ అనేవి తింటున్నట్టు పెట్టానన్నమాట. కొన్ని బర్డ్స్ ఒకే ఫుడ్‌ని కొట్లాడుకున్నట్టు కూడా పెట్టాననమాట. మీకు అది బర్డ్స్‌ని కూడా నేను చూపిస్తాను. నేను ఇలా తయారు చేసినప్పుడు నాకు ఒకటే నా మైండ్‌లోకొచ్చిందండి. ఇంత క్యూట్‌గా ఉన్నాయి ఇవి. మనం దీన్ని గ్రాస్ వేయకుండా రియల్‌గా గ్రాస్ పెట్టాలని అనిపించిందనమాట. మీకు నేను అది కూడా చూపిస్తాను నేను ఎందుకు పెట్టానని. మీరు నార్మల్‌గా డ్రా చేస్తారు. డ్రా చేసింది అందరూ చేస్తారు. బట్ మీరు 2 మోర్ స్పెషల్‌గా ఉండాలి అంటే కొన్ని థింగ్స్ మనము వేయాలన్నమాట. నేనేం చేశానంటే నార్మల్‌గా ఐస్ కనిపించాలని చెప్పేసి బ్లాక్ కలర్ స్కెచ్‌తోని ఐ పెట్టాను. అండ్ మౌత్ బ్రిక్ మనకు కనిపించాలి కాబట్టి ఒక రెడ్ కలర్ పెయింట్ వాటర్ కలర్ తీసుకున్నాను. ఆర్ మీ దగ్గర వైట్ కలర్ లేకపోతే మీరు ఇలా కూడా చేయొచ్చు. రెడ్ కలర్ పెన్‌తోని మీరు మౌత్‌ని వేయొచ్చు. అండ్ బ్లాక్ కలర్ ఒకటి ఉంటే చాలండి. ఒక స్కెచ్ ఉంటే చాలు. అది ప్రాపర్‌గా కనిపిస్తదనమాట. అండ్ లెగ్స్ కోసం బ్లాక్ కలర్ ఒక స్కెచ్ వాడుకోవచ్చు. లేదా బ్లాక్ కలర్ పెన్ యూజ్ చేయొచ్చనమాట. అండ్ దాని లెగ్స్ కూడా అంతగా మీరు వేయాల్సిన అవసరం లేదు. నేను చూపించినట్టు ఇంత చిన్నగా ఏస్తే చాలు. అవే క్యూట్‌గా కనిపిస్తాయన్నమాట. ఈ వీడియోలో మీకు ఎలాగ అనిపిస్తుందో మీరు వేసేటప్పుడు అంతకంటే క్యూట్‌గా ఉంటాయి. మీకు వేసేటప్పుడే అనిపిస్తుందనమాట. నేను జస్ట్ నార్మల్‌గా పెన్నే యూజ్ చేశానండి. అండ్ బ్లాక్ కలర్ స్కెచ్ యూజ్ చేశాను. అండ్ మీరు వేసేటప్పుడు అంత థిక్‌గా వేయకండి. జస్ట్ నార్మల్‌గా వేయండి. మీకు అదంతా లైట్‌గా కనిపిస్తుందని తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ అప్లై చేయండి వేయడానికి. చూసారు కదా! నేను నార్మల్‌గా ఒక 2 బర్డ్స్ కలిసి తింటున్నాయని చెప్పాను కదా! అలా వేశాననమాట. మీకు 3 బర్డ్స్ కలిసి ఫుడ్ తింటున్నట్టు అనిపిస్తే 3 బర్డ్స్‌ని ఒకే దగ్గర పెట్టి కూడా వేయండి. అవి ఆడుకుంటున్నట్టు అండ్ కలిసి ఉంటున్నట్టు కూడా మీరు దాన్ని క్రియేట్ చేయొచ్చనమాట. అంతా మీ చేతిలోనే క్రియేటివిటీ ఉంటుందనమాట ఆ టైంలో. నేను చెప్పినట్టే వేయాల్సిన అవసరం లేదు. మీకు ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు. కొన్ని గ్రీన్ కలర్‌లో ఉన్న ఫుడ్‌ని తింటున్నాయి. కొన్ని రెడ్ కలర్‌లో ఉన్న ఫుడ్‌ని తింటున్నాయి. కొన్ని ఎర్త్ వార్మ్స్‌ని తింటున్నాయి. నేను ప్రతి ఒక్కటి అందులో మెన్షన్ చేశాను. గ్రీన్ కలర్ ఎందుకు వేశాను అంటే నార్మల్‌గా కనిపిస్తుంది ఆ కలర్ అని వేశాను. లేదు నాకు యెల్లో కలర్‌లో ఉన్నవి వేయాలి. వైట్ కలర్‌లో ఆల్రెడీ ఇది బ్యాక్‌గ్రౌండ్ వైట్ కాబట్టి నేను వైట్ కలర్ వేయలేకపోయాను. సో బ్లాక్ కలర్ అయితే నేను ఐస్‌కి వేశాను కదా అని చెప్పేసి బ్లాక్ కలర్ వేయలేదనమాట. సో నాకు కలర్ బాగా కనిపించేది ఏంటి అంటే గ్రీన్ అండ్ రెడ్ బాగా కనిపిస్తుంది కాబట్టి అండ్ గ్రీన్ అండ్ రెడ్ వేసాననమాట. మీరు ఈ వీడియో మొత్తం అయిపోయిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి. మనం దీంట్లో ఎక్కువగా టైం స్పెండ్ చేసింది అయితే అస్సలకి ఉండదు. అండ్ మనం మనీ పెట్టిన ప్రొడక్ట్స్ కూడా మనకి ఎక్కువ కనిపించవన్నమాట. అండ్ మెటీరియల్ కూడా జస్ట్ నార్మల్గా కలర్స్ అండ్ ఇది తప్పించి ఇంకా మనకి ఎక్స్ట్రా ఏం కనిపించదు. అండ్ ఆ పీనట్స్ కూడా మనం బయట పడేస్తాం. ఆ వేస్ట్ మెటీరియల్‌తోనే మనం ఇది క్రియేట్ చేస్తామన్నమాట. దీనివల్ల ఏంటంటే చాలా బావుంటుంది. మనం ఈ ప్రెజెంటేషన్ ఎవరికైనా ఇచ్చినప్పుడు కానీ. నేను నార్మల్‌గా గ్రాస్ ఏస్తే నార్మల్‌గా ఉంటుంది. అందరూ గ్రాస్ ఏస్తారు. సో, పిల్లలు గ్రాస్ ఏయలేరు కదా! అంత ప్రాపర్‌గా అంత నీట్‌గా రాదు. సో, నాకేమనిపించిందంటే బయట బాగా గ్రాస్ మనకు కనిపిస్తుంది. అండ్ ఇలా కనిపించినప్పుడు మనం దగ్గర స్టిక్ చేసామంటే రియల్ కంటెంట్ లాగా అనిపిస్తుందనమాట. మీరెప్పుడైనా ప్రెజెంటేషన్‌కి తీసుకెళ్ళాలన్నప్పుడు ఒక డే బిఫోర్ చేసి పెట్టుకోండి. గ్రాస్‌కి విషయానికొస్తే బయట వెళ్ళేటప్పుడు గ్రాస్ తీసుకొని స్టిక్ చేస్తే సరిపోతుంది. మీరు ఏ ప్రెజెంటేషన్‌కి వెళ్ళాలనుకుంటే ఒక గ్రాస్‌ని మాత్రం రీప్లేస్ చేసుకోండి. ఇది ఎన్ని డేస్ అయినా ఉంటుంది. మీరు దీన్ని ఒక మంచి ఫ్రేమ్ లాగా పెట్టి మీ ఇంట్లో గూడా పెట్టుకోవచ్చు. ఎవరైనా చూసినప్పుడు గానీ, మనం చిన్నగున్నప్పుడు చేసినవి థింగ్స్ మనం పెద్దగయ్యాక చూసుకుంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందనమాట. సో, ఇలా. ఈ గ్రాస్‌ని మీరు అలా నార్మల్‌గా నాకివి బయట కనిపించాయండి. సో, చూడ్డానికి బ్యూటిఫుల్‌గా ఉన్నాయని చెప్పేసి తీసుకున్నాననమాట. నాకివి పెడుతున్నప్పుడు నాకనిపించింది ఎంత క్యూట్‌గా ఉన్నాయి అని. దీనివల్లనే గ్రీనరీ బాగా అనిపించిందనమాట నాకు. మీరు కూడా గ్రాస్‌ని రియల్ కంటెంట్‌ని యూజ్ చేయండి ఇందులో. మనం ఏదన్నా వేస్ట్ మెటీరియల్ పెడుతున్నాము అంటే గ్రాస్‌నైనా నార్మల్‌గా ఏదైనా థింగ్స్‌ని పెట్టేటప్పుడు అది రియల్‌గా ఉండాలి. మనం డ్రా చేసిన దానికంటే రియల్‌ని పెడితే పీపుల్ మోర్ అట్రాక్ట్ అనమాట. చూసారా? అవి చూడ్డానికి సేమ్ బర్డ్స్ లానే ఉన్నాయి కదా! చిన్న కోడి పిల్లల్లాగా కనిపిస్తున్నాయి గదా మీకు. సేమ్ నా కలే కనిపించాయన్నమాట. చూసారు కదా! గ్రాస్ ఎలా ఉంది.
మీకు నేను మళ్ళీ బ్యూటిఫుల్గా ఒక వీడియో తయారు చేసి నేను షార్ట్స్లో పెడతాను, వెళ్ళి అందులో కూడా చూడండి. నార్మల్గా అది బయట ఎలా కనిపిస్తుందో మీకు అనిపిస్తుంది అనమాట. ఒక గ్రాస్తోనేనండి మీరు రీప్లేస్ చేసేది, మళ్ళీ మళ్ళీ రీప్లేస్ చేసుకునేది మాత్రం ఒక గ్రాస్ మాత్రమే. ఎందుకంటే అది ఎండిపోతుంది కదా 1 డే 2 డేస్ అయితే. సో అందుకే చెప్తున్నాను అనమాట. మీరు అప్లై చేసేటప్పుడు కూడా గమ్ని హెవీగా పెట్టకండి, జస్ట్ నార్మల్గా పెట్టండి. నార్మల్గా పెడితే సరిపోతుంది. మీకు ఈ లీవ్సే కాకపోతే మీకు వేరే వేరే షోకేజ్ ఉంటాయి కదా అండి ప్లాంట్స్, వాటి లీవ్స్ పెట్టినా ఇంకా బాగుంటుంది. ఒకసారి అవి కూడా ట్రై చేయండి, ఈ గ్రాస్ కాకుండా అవి కూడా పెట్టినా బాగా అనిపిస్తుంది అనమాట. ఐ హోప్, నాకు తెలిసి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నన్ను సబ్స్క్రైబ్ చేస్తే మంచి మంచి వీడియోలు నేను ఇంకా పెడుతుంటాను, కాబట్టి మీకు ముందే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. నేను ఇలా వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నేను పెట్టిన వీడియో మీరు చూడగలుగుతారు. నేను ఎక్కువగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అని. మీరు నన్ను సబ్స్క్రైబ్ చేస్తే నన్ను బాగా మోటివేట్ చేస్తున్నట్టు అండ్ నన్ను మీరు సపోర్ట్ చేస్తున్నట్టు నేను ఫీల్ అవుతున్నాను. చాలామంది నాకు కామెంట్స్లో పెడుతున్నారు మీ వీడియోస్ చాలా బాగుంటున్నాయని. థ్యాంక్ యూ. మీకు నేను ఇలాగే పెడుతూ ఉంటాను. అండ్ ఇలా గ్రాస్ ఉన్నవి వాటిని కూడా మీరు తీసుకొని వెళ్ళేటప్పుడు ప్రాపర్గా అప్లై చేయండి. అండ్ దీని మీద నార్మల్గా నేమ్స్ ఏదైనా రాయాలని అనుకుంటే ఒక సపరేట్ పేపర్గా తీసుకొని అడిషనల్గా జాయిన్ చేసుకొని తీసుకోండి. దీని మధ్యలో రాసినా కూడా బాగుంటుంది, బట్ మీరు దాన్ని డెకరేట్ చేసే విధానంలో ఉంటుందన్నమాట. మోస్ట్లీ ఈ వీడియోలో మీకు తెలిసి ఏ మెటీరియల్ మీరు బయట నుంచి కొనుక్కొని రారని అనుకుంటున్నాను. నార్మల్గా ఇంట్లో ఉన్న వాటితోనే మనం ప్రిపేర్ చేసుకుంటాము. నేను ప్రీవియస్లో పెట్టిన వీడియో కూడా స్వాన్ది కూడా జస్ట్ నార్మల్గా చపాతీ పిండి యూజ్ చేసి చేశానమాట, అండ్ టిష్యూస్తోని. మీరు చూసారనుకుంటాను, మీరు కావాలంటే వెళ్ళి చూడండి. ఆ వీడియో చాలా బాగుంటుంది. అది నా ఫస్ట్ క్రాఫ్ట్ అనమాట. నాకు చాలా ఇష్టం. ఆ స్వాన్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా వచ్చాయన్నమాట. ఐ నెవర్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బ్యూటిఫుల్గా వస్తాయని. అది ఒక 15 మినిట్స్లోనే ఆ ప్రాసెస్ కూడా అయిపోతుందన్నమాట. మీకు నేను అన్ని లెస్ టైంలో ఒక బ్యూటిఫుల్ కంటెంట్ని తయారు చేసేవి మీకు నేను అన్నీ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. నన్ను మీరు సబ్స్క్రైబ్ చేస్తే బ్యూటిఫుల్ కంటెంట్ అనేది మీకు నేను అందిస్తూ ఉంటాను. మీరు చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయండి అవి. అలాగే అన్నమాట. చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయి అవి, ఫుడ్ని తింటున్నట్టు ఆడుకుంటున్నట్టు. ఆ పీనట్స్ కూడా నేను పక్కన పెట్టాను కదా, చూసారు కదా 2 బర్డ్స్ తింటున్నట్టు కొట్టుకుంటున్నట్టు ఎంత నీట్గా కనిపిస్తున్నాయి కదా. మీరు కూడా ఏదైనా ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఇవి పెట్టండి, చాలా బాగుంటుంది. అండ్ ఇది యూనిక్గా ఉంటుంది. నార్మల్గా అందరూ కామన్గా యూజ్ చేసే దానికంటే మీరు యూనిక్గా తయారు చేస్తారు అండ్ క్రియేటివిటీతోనే చేస్తారు కాబట్టి అందరికీ నచ్చుతుంది.